హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్లో వైరల్ అవుతున్న అలాగే ట్రెండింగ్లో ఉన్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి చూసేద్దాం. చెట్టు మీద కొంగ, జగనే పెన్షన్ల దొంగ. ఓకే, పెన్షన్లు ఇవ్వట్లేదు కదా, వాలంటీర్స్ నుంచి ఇవ్వడానికి ఈసీ ఒప్పుకోలేదు ఎలక్షన్ కమిషన్. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వద్దు, వేరే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోండి అని చెప్పింది. సో దాన్ని బేస్ మీద వార్త వచ్చిన తర్వాత ఇలాంటి మీమ్స్ వచ్చాయి. అన్నా నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటిది? ఏంటి? ఈ అవినాష్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది. అంటే ఇప్పుడు ఎస్, కన్ఫామ్గా మన వైసీపీ ఓడిపోతుందన్న. వీడి పెద్ద సినిగొట్టు. చూడాలి ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది. ఇవాళ ఫూల్స్ డే అని మీరు అంటున్నారు ఏపీ ప్రజలు. 5 ఏళ్ల నుంచి రోజు ఫూల్స్ అవుతూనే ఉన్నామని మేము అంటున్నాము. ఇవి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అనుకుంటా ఏపీ ప్రజలది. జగనన్న మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ అని చేసేసినట్లు కల వచ్చిందిరా. లేదు చూస్తే ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డే. ఓకే, పాపం ఏప్రిల్ 1కి సంబంధించి అందరూ ఇలా కలలుగా అన్నట్టున్నారు ఏపీ ప్రజలు అని మీమ్స్ వస్తున్నాయి. మన రాష్ట్రానికి 50 ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఏపీ యువత ఏమనుకుంటుంది? ఓహ్, ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డే కదా, మర్చిపోయాను. రాష్ట్రంలో పలువురు వాలంటీర్లపై వేటు. ఉద్యోగాన్ని ఉద్యోగంలా చేయాలి, వైసీపీ అరాచకాలకు వత్తాసు పలికే బానిసత్వంలా కాదు. ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి వార్త చూడొచ్చు. వాలంటీర్లు వైకాపా బాధితులే, ఇక ప్రభుత్వంలో పని లేదంటూ రాజీనామాలు చేయించే వ్యూహం, ఇంటింటి ప్రచారంలోకి దిగాలని ఒత్తిళ్లు, బెదిరింపులు. మీకు ఈ 2 నెలలు పింఛన్లు రావమ్మా, చంద్రబాబు ఇవ్వకుండా ఆపించేస్తాడు. అదేంటి, మన కాంట్రాక్టర్స్ డబ్బులు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తామంటే వీళ్ళ పింఛన్లు ఆపి వాళ్ళకి ఇచ్చాం కదా. ఓహో, ఇలా జరిగిందా ఏపీలో పింఛన్ల సంగతి అని మీమ్స్ చెప్తున్నాయి. ఇలా జరిగిందని. రేయ్, ఈరోజు 5గురిని ఏప్రిల్ ఫూల్స్ని చేశా. మా వాడు 5 ఏళ్ళు ఏపీ జనాలని ఫూల్స్ని చేశాడు, అరుస్తున్నామా? పింఛన్ ఎప్పుడు ఇస్తారండి? ఆర్బీఐ దగ్గర 5,000 కోట్లు అప్పు అడిగారు. వాళ్ళు అప్పు ఇస్తేనే మీకు పెన్షన్ వస్తుంది. ఓకే, పెన్షన్లు ఇవ్వడానికి అడ్డుపడుతున్న చంద్రబాబుని దేవుడు క్షమించడు. ప్రతిదానికి చంద్రబాబు పేరుని తీస్తున్న మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడేంట్రా? మా అన్నది గోల్డెన్ లెగ్ సార్. ఫాట్ దరిద్రపాదం సార్. ఓకే, అంటే కలేజా సినిమాలో సీన్ ఇది. వాడు సీఎం అవ్వగానే కరోనా వచ్చింది, ఇప్పుడు కరువు వచ్చింది. అవును, 2020లోనే కరోనా వచ్చింది. యాక్చువల్లీ 2019లో ఎలక్షన్స్ అయ్యాయి. అర్రే, మళ్ళీ దించేశారు 5 రూపీస్ ఆర్టిస్టుల్ని. ఓకే, మేబీ మేము సిద్ధం సభలకి బస్సు యాత్ర చేస్తున్నారు కదా, దానికి సంబంధించి అనుకుంటా. అలా వీళ్ళు ఎలా వస్తారు అసలు సడన్గా? కొన్ని హీరోస్కి ఈవెంట్స్లో అప్పుడు కూడా చూస్తుంటాం, సడన్గా పరిగెట్టి స్టేజ్ మీదకి ఎక్కేస్తారు. ఏంటో అవన్నీ వాళ్ళకే చెల్లుతాయి, మనకు తెలియదు ఎలా జరుగుతున్నాయి. అయ్యా మా పెన్షన్ డబ్బులు, వాలంటీర్లు, మా నాయకుడు పెన్షన్ డబ్బు అంతా బినామీ కాంట్రాక్టర్లకి ఇచ్చేశాడు, పెన్షన్కి డబ్బులు లేవు. అసలు విషయం ఆ డబ్బులు లేవన్నమాట ఏపీ ఖజానాలో, ప్రభుత్వ ఖజానాలో. పిల్ల సజ్జల మొదటి రోజు ఒకడిని దింప ఎవ్వడో నమ్మల. పేటిఎం కూలీ అని ఈయనకి రాశారు. నెక్స్ట్ పేటిఎం కూలీలు, పిల్ల సజ్జల, ఇక్కడ పెద్ద సజ్జల. ఏంటిది? 3వ రోజు 5గురిని దింప ఎవ్వడో నమ్మల. పిల్ల సజ్జల ఏంటి, రేపు 100 మందిని దింపుతా. అక్కడ పెద్ద సజ్జల ఏంటి అంటే, ఎంతమందిని దింపినా జనాలు మనల్ని నమ్మట్లేదు బుజ్జా. అతడు సినిమా ఏంటో మహేష్ బాబు సినిమాలు మీమర్స్ ఈ రకంగా వాడేస్తున్నారు. ఈ ఆకలి తీరనిది ఇసుకాసురుడు. ఓకే, ఖైదీ సినిమాలో కార్తీక్ని తీసుకొచ్చి వేరే వాళ్ళని పెట్టేశారు. సాక్షి ఛానల్లో నాకు వాటా ఉంది అని చెప్పగానే ఛానల్ లోగో నుంచి వైఎస్ఆర్ బొమ్మని తీసేశారు. అలానేగా మిస్ అయింది.
యానివర్సరీ జరుపుకుంటూ కలరు లోగో అందులో ఉన్న వైఎస్ గారిని అందరినీ తీసేశారు, కొత్తగా అంతా వచ్చింది. జలగా హారతి ఏంటి, అయ్యా అయ్యా తండ్రి లేని బిడ్డని నా తప్పులని వదిలేయండి అయ్యా. ఎన్నికలు వస్తున్నాయి కదా, అలానే ఉంటాయి అన్ని మీమ్స్ కూడా, దాని బేస్ మీదే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు థియేటర్ల దగ్గర కలెక్టర్లను ప్రభుత్వ పోలీసులను కాపలాగా ఉపయోగించారు. కరోనా సమయంలో ప్రభుత్వ టీచర్లను మద్యం దుకాణాల దగ్గర కాపలాకు ఉపయోగించారు జగన్. మరి ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి మాత్రం వాలంటీర్ల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించకుండా సింపతి డ్రామాలు దేనికి? అవును, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళని వాడచ్చు కదా వాలంటీర్ల ప్లేస్లో పెన్షన్లు ఇవ్వడానికి. ఇవ్వాలి అని అనుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని పెద్దలు అన్నారు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఏపీ ప్రభుత్వం వేరెవరినన్నా వాడచ్చు, వాలంటీర్లే వాళ్ళే దిక్కు కాదు కదా, చాలామంది ఉన్నారు కదా. భారత్ అనే నేను త్వరలో రాజమండ్రిలో ఐటీ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాను. ఓకే, హ్యాపీ ఫూల్స్ డే. ఇదే అబద్ధం రాజమండ్రి ప్రజలకు చెప్పి 5 ఏళ్ళుగా ఫూల్స్ చేస్తున్నాను. భలే సింగే, దాని పేరు కూడా భరతే. గివింగ్ హైక్ టు ఎంప్లాయీస్, గివింగ్ డొనేషన్ టు పొలిటికల్ పార్టీస్. ఓకే, ఎంప్లాయీస్కి హైక్ ఏమో అలాగా, డొనేషన్స్ ఏమో ఇలాగా, అంతే. ఈసారి ఎండాకాలం నిరుడు మళ్ళీ ఉండదు, కొడితే ఒక్కొక్కడికి కాలిపోవాలి. ఎండలు అలాగే ఉన్నాయి, సూర్యుడు బాబోయ్ 10 గంటలకే వాయించేస్తున్నాడు ఎండతోటి, వీడితోటి. అన్నయ్య, మా బాబాయ్ని లేపేసింది నేనే. ఏందన్నా నువ్వు మాట్లాడేది? ఏప్రిల్ ఫూలా తొక్క, అదే నిజం. ఓకే, జగ్లక్. ప్రభాస్ని కరెక్ట్గా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ని కరెక్ట్గా వాడుకుంది వివి వినాయక్, రాజమౌళి. మహేష్ బాబుని కరెక్ట్గా వాడుకుంది పూరి జగన్నాథ్. అల్లు అర్జున్ని కరెక్ట్గా వాడుకుంది సుకుమార్. అయితే ఆ తర్వాత బాబాయ్ని కరెక్ట్గా వాడుకుంది మనమేరా తమ్ముడు. అదే, అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అంటారు కదా గురువు గారు. చేశా కదరా. సి ఫర్ క్యాపిటల్, పి ఫర్ పోలవరం, ఎస్ ఫర్ స్పెషల్ స్టాటస్. అది అవన్నీ ఏమీ జరగలేదు యాక్చువల్లీ. మన గురించి తెలిసి అమ్మ చెల్లి కూడా దూరంగా ఉన్నారు. ఈ ఎలక్షన్కి 7 దొరకడం కష్టంలా ఉంది. ఏం చేద్దాం? ఏం పర్లేదు, మన కార్యకర్తలను చూడు. అమ్మో, ఇలాంటి ప్లాన్స్ ఉంటాయా ఎలక్షన్స్ వస్తాయా? 3 రెట్లు పెరిగిన పెట్టుబడులు. బాబు హయాంలో వచ్చిన వాస్తవ పెట్టుబడులు 33,000 కోట్లు. జగన్ పాలనలో వచ్చిన వాస్తవ పెట్టుబడులు 1,00,000 కోట్ల. మరి కంపెనీలు ఏవి కనబడలేదు, అవి ఏడదాకున్నాయో. పెట్టుబడుల్ని మీ పేటీఎం గాల ఇళ్లలో పెట్టారు ఇంట్రా మచ్చ, బయట ఒక్కటే కనిపించట్లే. సేమ్ పైన చదవగానే నాకు ఏవైతే అనిపించిందో కింద వాళ్ళు కూడా రిప్లై అదే పెట్టారు, ఎవరికి కనిపించట్లేదు అని. 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే కంపెనీల్లో కొన్ని వస్తాయి. మరి కంపెనీలు ఎక్కడ ఉన్నాయో కనబడట్లే, వెతుక్కోవాలి ఇప్పుడు భూతద్దలు పెట్టి. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది వాటి సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.